ఇరాన్ దారిలోకి రాకపోతే, అమెరికా దగ్గర, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలకి ఇరాన్ దారిలోకి రాకపోయినా, లేదనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయుధాలు పనికిరావు అనుకుని నిర్ణయించుకున్నప్పుడు ఇక ఇజ్రాయెల్ తన యొక్క ఆయుధం అణుబాంబు తీయొచ్చు, అణ్వాయుధాలతో దాడి చేసైనా సరే ఇరాన్ని దారికి తెచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అన్న విధంగా కొంత బయటకైతే వచ్చింది సమాచారం. దీనికి సంబంధించి సిఎన్ఎన్కి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చినటువంటి అమెరికాకి చెందినటువంటి అధికారే ప్రస్తావించాడు. అమెరికా వైట్ హౌస్లో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రిప్టో వ్యవహారాల సలహాదారుడు డేవిడ్ స్నాక్స్ అయితే ఆ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఇరాన్ని దారిలోకి తెచ్చుకోవడానికి ఏ మార్గము లేనప్పుడు అణ్వాయుధాలు దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్న విధంగా. దీని గురించి విలేకరులు ట్రంప్ని వైట్ హౌస్లో ఈరోజు అడిగితే బహుశా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను అన్న విధంగా మాట్లాడాడు. అంటే బహుశా ఉండకపోవచ్చు అంటే దాడి జరిగినా జరగవచ్చు అన్న విధంగా మాట్లాడుతున్నాడు. అలాగే దీని గురించి ఇప్పుడు వైట్ హౌస్లోనే కాదు, ఇజ్రాయెల్లో కూడా డిస్కషన్ జరుగుతుంది. ఇక లాస్ట్ మినిట్ ఏది కూడా సామ వేద దాన దండోపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉపయోగం లేనప్పుడు, ఇక అవన్నీ కూడా చేయి దాటిపోయినప్పుడు ఏదైనా సరే గట్టి దాడే చేస్తాము అన్న విధంగా ఇజ్రాయెల్ నుంచి కూడా ఒక హెచ్చరిక వచ్చింది. సో ఇవన్నీ చూస్తే ఇరాన్ మీద ఏదైనా సరే ఒక అణుదాడైనా చేసి దారికి తెచ్చుకోవాలి అన్న విధంగా అయితే రెండు దేశాలు కూడా కట్టుబడి ఉన్నాయి. బహుశా అణ్వాయుధాల దాడి జరగకపోవచ్చు, ఎందుకంటే ఈగో లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఓడిపోతున్నాం అన్నప్పుడు ఇక ఇరాన్తో మనం గెలవలేమనుకున్నప్పుడు ఆ దాడి జరిగినా జరగవచ్చు. ఇది జరగదు అని చెప్పలేము, జరుగుతుందని కూడా చెప్పలేము. పైగా ట్రంప్ ఏమంటున్నాడు, నాతో ఒక మాజీ అధ్యక్షుడు ఏమన్నాడంటే, నేను హయాంలో ఉన్నప్పుడే ఇరాన్ మీద ఇలాంటి దాడి చేస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అన్న విధంగా అన్నాడు అని ట్రంప్ చెప్తున్నాడు. అంటే తను చేసుకున్నటువంటిది మంచిదే, తన యొక్క చర్యని సమర్థించుకుంటున్నాడు ట్రంప్. వాళ్ళు అన్నారో లేదో కానీ మాజీ అధ్యక్షుడు నాతో అన్నాడు అని చెప్తున్నాడు. సో తనను తాను సమర్థించుకుంటూ ఏదో ఒక విధంగా అన్నుదాడి చేసి కూడా సమర్థించుకుంటారు.